ఇక వల్లి వేదవతి దగ్గరికొచ్చి, "అత్తయ్య ప్లీజ్ అత్తయ్య నాతో మాట్లాడండి. మీరు నాతో ఇలా మాట్లాడకుండా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య. నేను చేసింది తప్పే. నన్ను క్షమించండి అత్తయ్య. ఇంకెప్పుడు అలా జరగకుండా చూసుకుంటాను" అని వేడుకుంటూ ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా వేదవతి వల్లిని పైకి లేపి, "ఛీ! నీ మీద కోపం కాదే నాకు అసహ్యంగా ఉంది. ఎవరైనా కడుపుతో ఉన్నానని ఇంత కుటుంబానందరిని మోసం చేస్తారా?" అని వేదవతి అసహ్యించుకొని, "వెళ్ళవే ఇక్కడి నుంచి" అనేసి వల్లిని బాగా తిడుతుంది. ఇంకా ఆ తర్వాత వర్షం పడుతూ ఉండడంతో ప్రేమ, నర్మద ఇద్దరు దండం పైన ఉన్న బట్టలన్నీ తీస్తూ ఉంటారు. అప్పుడే వేదవతి గొడుగు పట్టుకొని వచ్చి వాళ్ళకి గొడుగు పడుతూ ఉంటుంది. "అయ్యో! అత్తయ్య పర్వాలేదండి. ఇప్పుడు మేము వానలో తడుస్తున్నాము. మాకు గొడుగులు పట్టి సేవలు చేస్తున్నారని కొంతమంది చూసేవాళ్ళు అనుకుంటారు అత్తయ్య" అని వల్లి వైపు చూస్తూ ప్రేమ, నర్మద అంటూ ఉంటారు. "చూసుకుంటే చూసుకొని కుళ్ళుకునే వాళ్ళు ఎలాగో కుళ్ళుకుంటూనే ఉంటారు. మీరు నా బంగారు కోడళ్ళే" అంటూ వాళ్ళని ముద్దులాడుతూ ఉంటుంది వేదవతి. వాళ్ళని అలా చూస్తున్న వల్లి చాలా కోపంగా, పగ పెంచుకున్నట్లుగా అలా చాలా కోపంగా, సీరియస్‌గా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. అలా వానలో తడుస్తూనే అక్కడే నించొని వాళ్ళ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ప్రేమ ఇల్లు దులుపుతూ ఉంటుంది. ఇంక అప్పుడే ధీరజ్ అక్కడికొచ్చి ప్రేమ చేతిలో నుండి ఆ కర్రని తీసుకొని తనకి సహాయంగా దులుపుతూ ఉంటాడు. "ఏంటి? ఏం చేస్తున్నావిప్పుడు?" అని అడుగుతూ ఉంటే ధీరజ్ ఏమీ మాట్లాడకుండా ప్రేమతో కలిసి ఇల్లు దులుపుతూ ఉంటాడు. ఇంక ఇద్దరు కలిసి చాలా హ్యాపీగా రొమాన్స్ చేసుకుంటూ మరి ఇల్లు దులుపుతూ డాన్సులు చేస్తూ పాటలు పాడుకుంటూ ఉంటారు. అలా ప్రేమ చాలా హ్యాపీగా ధీరజ్ వైపు చూస్తూ ఉంటుంది. ధీరజ్ కూడా ప్రేమ వైపు సంతోషంగా చూస్తూ ఉంటాడు.